జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ జయశ్రీ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో మొత్తం 80 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ఆమె తెలిపారు. వేడుకలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఈద జయశ్రీ. శ్రీ సరస్వతి శిశు మందిర్లో ప్రధానాచార్యునిగా చేస్తున్నాను. ఈరోజు వసంత పంచమి. ప్రతి సంవత్సరము పిల్లలకు అక్షరాభ్యాసం దిద్దిచ్చే రోజు ఈరోజు. అన్ని పాఠశాలల సరస్వతి శిశు మందిర్లో ఈరోజు ఈ పండుగను వసంత పంచమిని పెద్ద ఎత్తున ఒక దసరా దీపావళి ఎలా చేసుకుంటామో అలాగా పెద్ద ఎత్తున ఈ వసంత పంచమిని జరుపుకుంటున్నాము. ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా దాదాపు మా స్కూల్లో 32 సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా వస్తున్నది. దీన్ని తీసుకొని ఈ జనరేషన్లో ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వసంత పంచమి జరుపుకుంటున్నారు. ఇది ఒక గొప్ప పరిణామము మరియు ఇది ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చును. దీనివల్ల అక్షరాభ్యాసంలో ఈరోజు సరస్వతి మాత పుట్టింది కాబట్టి ఈరోజు విద్యార్థులకు అక్షరాలు దిద్దిస్తే మంచి జరుగుతుందని, విద్యాబుద్ధులు కలుగుతాయని ఒక మనకు నమ్మకం, అది ఆచరిస్తున్నాము. సరస్వతి మాత అందరికీ జ్ఞాన ప్రదాయిని అని అంటాము. ఓకేనా? మాఘ శుద్ధ పంచమి అంటేనే వసంత పంచమి అని అందరికీ తెలిసింది. చిన్న పిల్లలు కానీ పెద్దలకు కానీ ఇది సరస్వతి మాత పుట్టినరోజు అని ఒక పండగ. ఇది అందరికి ఒక పండగలాగా జరుపుకుంటాం. హైందవ ధర్మంలో ఎన్ని గర్భస్థ శిశువు నుంచి ప్రతి ఒక్క దానికి ఒక మొదలుకొని అన్నిటి కూడా సంస్కారాలుగా ఉంటాయి. అలాగే శిశువు యొక్క అక్షరాభ్యాసాన్ని కూడా ఒక సంస్కారంగా చేయించడము ఆనవాయితీకి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని మా శిశు మందిరంలో ఇది నిర్వర్తిస్తున్నాం.